వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ. ఈరోజు సింపుల్గా చిటికెలో చికెన్ కూర ఎలా వండుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి 2-3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని, అలాగే 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2గా చిన్నగా చీల్చుకొని చాలు ఈ రెడీ పెట్టుకోవాలి. వీటితో పాటుగా ఒక చిన్న దాల్చిన ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 5-6 లవంగం మొగ్గలు ఇవి రెడీగా పెట్టుకోవాలి. ఇవి దంచుకోవాలి. తర్వాత లాస్ట్లో చూద్దాం వాటి గురించి. ఇవి రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకొని చికెన్ని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోవటం అంటే చికెన్ని ముందు బాగా కడిగేసి దాంట్లో కాస్త ఉప్పు, పసుపు, అల్లం తెల్లుల్లి పేస్టు, కారం, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా వేసి బాగా కలిపెట్టి ఆ నీరు ఎగిరిపోయే వరకు పొయ్యి మీద ఉంచాలి. దీన్ని ఆయిల్ పెట్టుకోవటం అంటారు. ఇలా అయితే నీచు వాసన మనకి చికెన్లో నుంచి రాదు. తర్వాత మనం కూరగా వండుకోవచ్చు. చికెన్ ఆయిల్ పెట్టి ఉంచాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటుగానే ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని అది బాగా వేగాలి. కొంచెం వేగడం అంటే మరీ ఎర్రగా వేగిపోకూడదు. కొంచెం లైట్గా కలర్ వస్తే చాలు, అలా వేపుకోవాలి. వేగిపోయింది చూసారా, కొంచెం రంగు మారింది అంటే లైట్గా కలర్ ఫేడ్ అవుతుంది అంతే. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కలిపెట్టి అప్పుడు మనం ఈ ఆయిల్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అందులో వేసేయాలి. వేసి ఈ ఉల్లిపాయలతో పాటుగా చికెన్ కూడా కొంచెం సేపు వేపాలి. ఎందుకంటే చికెన్ ఉల్లిపాయలు కలిసి బాగా స్మెల్ అని పట్టి ఆ చికెన్ అది బాగా దానికి మెల్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ 2 కలిపి బాగా వేపాలి. వేపిన తర్వాత ఈ బాగా వేగిపోయిన అనుకున్న తర్వాత ఈ కోసుకున్న టమాటా ముక్కలు అప్పుడు వేయాలి. వేసి ఈ టమాటాలు మెత్తగా అయిపోయే వరకు, అంటే టమాటా కనబడకూడదు పైకి, మెత్తగా అయిపోయి ఇలా కనబడకుండా ఉండాలి. అప్పుడు మనం కూరలో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత రుచికి సరిపడితే అంత ఉప్పు వేసుకొని కొంచెం కలిపెట్టాలి. కలిపెట్టకపోతే ఆ ఉప్పు అలాగా ఒక చోట ఉండిపోతుంది కాబట్టి వెంటనే కలిపెట్టాలి. తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, ఎందుకంటే మనం ఆయిల్ పెట్టిన దాంట్లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక చెంచా వేస్తే సరిపోతుంది అల్లం తెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కూడా కలిపెట్టిన తర్వాత మనం పులావ్ మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ అది కొంచెం 1 చెంచా పౌడరు వేసుకొని కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టిన తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత కాసేపు అటు ఇటు కలిపిన తర్వాత అప్పుడు మనకు కావలసినంత కారం వేసుకోవాలి. కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు ముందు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయల అనుసారంగా కారం వేసుకోవాలి. కారం కలిపి కాసేపు అటు ఇటు వేపి ఇవన్నీ బాగా కలిసి అనుకున్న తర్వాత మనం దీనికి సరిపడా నీళ్లు తీసుకొని అప్పుడు అందులో వెయ్యాలి. నీళ్ళు వేస్తున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వెయ్యాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసామంటే ఆ కూరలో నీళ్ళు ఎక్కువ ఉండిపోతుంది, ఇగురు సరిగా ఉండదు. కాబట్టి సరిగ్గా ముక్కలు మునిగే వరకు మాత్రమే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి అది బాగా ఉడుకు పట్టే వరకు కాస్త పొయ్యి హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని బాగా ఉడుకు పట్టే వరకు ఉంచి అది హైలో బాగా బబుల్స్ వచ్చి ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మనం పొయ్యి కాస్త తగ్గించేసేయాలి. సిమ్ చేసి ఉంచేయాలి. ఈలోగా ఏం చేయాలంటే ఈ దాల్చిన చెక్క, ఈ యాలకులు, లవంగాలు తీసుకొని కాస్త అమ్మందస్తాలో కొంచెం బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి. పొడి చేసేసుకుంటున్నాను చూసారా, ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత కూరని చూసుకోవాలి. కూర దగ్గరికి వచ్చేసింది చూసారా, చాలా బాగా దగ్గరికి వచ్చింది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అప్పుడు చూసుకోవాలి ఎగురు దగ్గరగా ఉందా, ఇంకా నీళ్లుగా ఉన్నదా చూసుకొని కొంచెం ముక్కకు పట్టేలాగా ఎగురు ఉండేటట్టయితే బాగుంటుంది. అప్పుడు కొంచెం అటు ఇటు కలిపెట్టి ఈ దంచుకున్న మసాలా ఉంది కదా, ఈ దంచుకున్న మసాలాని అందులో వేసేయాలి. వేసేసి కలిపెట్టేసి 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి తర్వాత దాన్ని దింపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఆ వాసన అంతా ఆ కూరకు పట్టి చాలా కమ్మగా మంచిగా రుచిగా ఉంటుంది. చూసారా, మసాలాలు ఏమీ లేకుండా చికెన్ కూర రెడీ.